హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ చూద్దాం. సో ఎవరైతే ఈరోజు అటెండ్ అయ్యారో ఐ హోప్ మీరు ట్యూస్డే కూడా అటెండ్ అయ్యారని అనుకుంటున్నాను. ట్యూస్డే ఏంటి అంటే తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, ఏ సిలబస్ ఉంటుంది, ఏజ్ క్రైటీరియా ఏముంటుందని మనం క్లియర్గా డిస్కస్ చేసాం. నౌ ఇన్ దిస్ సెషన్ మనం ట్రెండ్స్ అనాలిసిస్ ఏ రకంగా ఉంటుందో చూద్దాం. బికాజ్ వై ట్రెండ్స్ అనాలిసిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే వెన్ ఎవర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్, ఏది పడితే అది చదివేసి ఏ రకంగా పడితే అలా చేసేస్తే విల్ నాట్ గెట్ సక్సెస్. కానీ ఎప్పుడైతే ఒక ప్లాన్ ప్రకారం ఒక స్ట్రాటజీ వేసుకుని చదువుతామో దెన్ వీల్ గెట్ ద సక్సెస్. ఆ స్ట్రాటజీ కోసం వీ నీడ్ ఇన్సైట్స్. సో ఆ ఇన్సైట్స్ అనేవి ఈ పర్టికులర్ ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ నుంచి మనం చూడడానికి ట్రై చేద్దాం. సో టుడేస్ ఎజెండా నోటిఫికేషన్ టైమింగ్స్ ఏ రకంగా ఉన్నాయి, అలాగే క్వశ్చన్ ప్యాటర్న్స్ ఏ రకంగా ఉన్నాయి, రిజల్ట్స్ ప్యాటర్న్స్ ఏ రకంగా ఉన్నాయి, ఈ ప్యాటర్న్స్ అనేవి చూద్దాం. బికాజ్ యాజ్ యు నో కరెంట్ జనరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ డేటా సైన్స్. మనం ప్రిపరేషన్లో కూడా డేటా సైన్స్ అనేది వాడదాం. వీ యూజ్ ద డేటా. డేటా ఇస్ నథింగ్ బట్ ట్రెండ్స్ అనాలిసిస్ అనమాట. రైట్ నౌ సో పీపుల్ హూ డిడ్ నాట్ అటెండ్ ప్రీవియస్ క్లాస్ వాళ్ళకి ఒక జస్ట్ ఒక సినాప్సిస్లా చెప్తున్నాను. తెలంగాణ గ్రూప్ 2 ఈజ్ ఏ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లాంటివి ఉండవు. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్లోనే 4 పేపర్స్ ఉంటాయి. అండ్ దీస్ 4 పేపర్స్ ఆర్ ఇన్ కంప్లీట్ ఎంసీక్యూ ఫార్మాట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తప్ప మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఎక్కడా ఉండవు తెలంగాణ గ్రూప్ 2లో. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ హియర్ ఈస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ మార్కింగ్. హోప్స్ నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం అనేది అలాగే కంటిన్యూ అవుతుందని అనుకుందాం. బికాజ్ రీసెంట్గా బాలకృష్ణ రెడ్డి కమిటీ ఎవరైతే రికమెండేషన్స్ ఇచ్చారో ఈ రీసెంట్లీ జరిగిన అసెంబ్లీ సెక్షన్స్లో దేర్ మే బీ ఛాన్స్ దట్ వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. బట్ హోప్ సో నెగిటివ్ మార్కింగ్ లేకపోతే దెన్ యూ విల్ గెట్ ఫ్రీ హ్యాండ్ ఇన్ ఆర్డర్ టు అటెంప్ట్ ద క్వశ్చన్. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ పెడితే పీపుల్ హూ హ్యావ్ ప్రిపేర్డ్ పర్ఫెక్ట్లీ వాళ్ళకి కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళు ఫిల్టర్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 లాగా. నౌ ఇన్ దిస్ తెలంగాణ గ్రూప్ 2 ఒక స్టేజే ఉంటుంది, కానీ 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 కంప్లీట్ జనరల్ స్టడీస్ కవర్ అవుతుంది. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ. పేపర్ 3 ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. పేపర్ 4 తెలంగాణ మూమెంట్. ఎవ్రీ పేపర్ కూడా 150 మార్క్స్కి 150 minutes 150 క్వశ్చన్స్. యాజ్ సింపుల్ యాజ్ దట్. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ఏ క్రక్స్. నౌ మనం ఈ సెషన్ దేనికి అనుకున్నాము? ప్యాటర్న్ చూడడానికి కాదు, బట్ ట్రెండ్స్ చూడడానికి అని అనుకున్నాం. సో తెలంగాణ గ్రూప్ 2 వచ్చేసరికి 2 సార్లు జరిగింది. 2015 నోటిఫికేషన్ 16లో జరిగింది. అదేవిధంగా 2022 నోటిఫికేషన్ 24లో ఎగ్జామ్ జరిగింది. ఈ 2 ట్రెండ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఈ ట్రెండ్స్ బేసిస్ మీద విల్ జస్ట్ ట్రై టు గెట్ సమ్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఇట్. నార్మల్లీ మనం నోటిఫికేషన్ ప్యాటర్న్స్ చూద్దాం. నోటిఫికేషన్ ప్యాటర్న్స్ చూస్తే మీకు తెలంగాణ గ్రూప్ 2 2016 ఎగ్జామ్ది 2015లో ఫస్ట్ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి ఇంకొన్ని పోస్ట్ యాడ్ చేసి 2016లో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు. నార్మల్ ఏంటంటే అందరూ కూడా అనుకునేది 2016 నోటిఫికేషన్లో ఏమో 1032 పోస్ట్ డైరెక్ట్గా ఇచ్చేశారు, 2022 నోటిఫికేషన్ ఏమో 783 పోస్ట్ ఇచ్చారు. కాదు, అది కాదు. దీని నోటిఫికేషన్లో ఫస్ట్ 439 ఇచ్చారు, కానీ తర్వాత 593 పోస్ట్ అనేవి యాడ్ చేసి 1000 పోస్ట్ అనేవి ఇచ్చారు. సో ఈ 1000 పోస్ట్ ఇచ్చిన అడిషనల్ నోటిఫికేషన్ అనేది 2016లో రిలీజ్ అయింది. బట్ ఒరిజినల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 2015లోనే ఒరిజినల్ నోటిఫికేషన్ వచ్చింది. అక్కడి నుంచి మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందండి? నవంబర్ 11th అండ్ నవంబర్ 13th 2 రోజులు, ఒక్కొక్క రోజు 2 పేపర్స్. ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 2015లో ఒరిజినల్ నోటిఫికేషన్ వస్తే దాని తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఒక 5 months తర్వాత వస్తే నవంబర్లో అనేది మీకు ఎగ్జామ్ అనేది జరిగింది. సో అరౌండ్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year గ్యాప్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. 10 months to 11 months గ్యాప్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా 2022 నోటిఫికేషన్ తీసుకుందాం. ఇంట్రెస్టింగ్లీ 2022 నోటిఫికేషన్ ఉన్న పెద్ద చిక్కు గ్రూప్ 1. ఎందుకంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఒకేసారి నోటిఫికేషన్స్ అనేవి మోర్ ఆర్ లెస్ సేమ్ టైంలోనే రిలీజ్ చేశారు. 2022 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మధ్యలో గ్రూప్ 1 ముందు కంప్లీట్ చేసి తర్వాత గ్రూప్ 2కి వెళ్దామని అనుకున్నారు. ఎందుకంటే గ్రూప్ 1 ఈజ్ దే హ్యావ్ టేకెన్ ప్రెస్టీజియస్లీ అరౌండ్ 506 పోస్ట్ అప్పుడు ఇచ్చారు.
తర్వాత ఇప్పుడేమో 560 పోస్ట్కి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 2022 నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో, మళ్ళీ డిసెంబర్లోనే రిలీజ్ అయింది. ఎప్పుడు జరిగింది ఎగ్జామ్? 2 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ జరిగింది. 2022 నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో రిలీజ్ అయితే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిందేమో జనవరి ఫిబ్రవరిలో అప్లికేషన్ అనేది అప్లై చేశారు. అక్కడి నుంచి కంప్లీట్గా 2023 అయిపోయింది, 24 ఎండింగ్లో పెట్టారు ఎగ్జామినేషన్. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆగస్ట్ 2024లోనే ఎగ్జామ్ పెడదామని అనుకున్నారు. కానీ అక్టోబర్లో ఈ గ్రూప్ 1 ఉండడం వల్ల డిసెంబర్కి పుష్ చేస్తారు. సో డిసెంబర్ 15, 16 నాడు ఎగ్జామ్ అనేది జరిగింది. అండ్ 2025లో రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారు. అంటే మీరు ఈ 2 నోటిఫికేషన్ బట్టి ఏంటి, ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ మినిమం ఆఫ్ 5 to 6 months అనేది మినిమం టు మినిమం అనేది మీకు ఎగ్జామినేషన్కి టైం ఉంటుంది. సార్ 5 to 6 months అని ఎలా చెప్తున్నా, ఇక్కడ 1 year గ్యాప్ ఉంది కదా, మనకి ఏంటంటే తెలియట్లేదు కదా అంటే దీని నుంచి ఒక సిస్టర్ నోటిఫికేషన్ తీసుకుందాం. తెలంగాణ సిస్టర్ ఎవరండి? ఆంధ్రప్రదేశ్ కూడా గ్రూప్ 2 జరిగింది కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 2 జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి ఒక 3 సార్లు ఇచ్చారు. కానీ అక్కడికి తేడా ఏంటంటే అక్కడ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. మీరు ది బెస్ట్ నోటిఫికేషన్స్ చూసుకుంటే 2016లోను 23లోను జరిగాయి. 2016లో ది బెస్ట్ నోటిఫికేషన్ అని అనుకోండి, అన్నిటికన్నా తొందరగా అయిపోయింది. అక్కడ ఏంటంటే ప్రిలిమ్స్కి 3 months, మెయిన్స్కి ఒక 5 months ఇచ్చారు అంతే. అంటే మొత్తం కలిపి ఒక 8 months ఇచ్చారు. ఇక్కడ సింగిల్ స్టేజ్ కాబట్టి మినిమం టు మినిమం ఒక 5 months నుంచి 6 months వరకు మీకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టైం అనేది ఉంటుంది. సో అది గుర్తు పెట్టుకుని మీరు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. ఎందుకంటే సపోజ్ లెట్స్ సే ఒక 5 monthsలో నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారని అనుకుందాం. 5 + 5 10 months అంటే నీకు 10 monthsలో కంప్లీట్ తెలంగాణ గ్రూప్ 2 సిలబస్ అంతా కూడా ఎన్ని ఎక్కువసార్లు రివైజ్ చేయగలిగితే నీకు అంత ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకు రివిజన్ గురించి నేను అంత పర్టికులర్గా చెప్తున్నాను అనేది ముందు ఇన్సైట్స్. ఇది ఫస్ట్ ఇన్సైట్. అంటే మినిమం 5 to 6 months అనేది మీకు వచ్చినప్పటి నుంచి, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఉంటుంది. అది మనం ప్రిలిమినరీ అనాలిసిస్ అనే మనం చేయగలిగాం. దీని తర్వాత టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. నేను 2 తీసుకున్నాను, 4 పేపర్స్ తీసుకోలేదు. కంపారిజన్కి 2 పేపర్స్ తీసుకున్నాను. పేపర్ 1 తీసుకున్నాను, పేపర్ 4 తీసుకున్నాను. ఫస్ట్ పేపర్ 1 చూడండి. పేపర్ 1 2016 పేపర్ చూస్తే 114 క్వశ్చన్లు అనేవి డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్సే అడిగారు. మళ్ళీ డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ ఏమో ఒక 24 క్వశ్చన్స్ అడిగారు. అదే అరేంజ్మెంట్ అండ్ మ్యాచింగ్ ఒక 6 క్వశ్చన్లు అడిగారు. మిగతావన్నీ మహా అయితే అన్నీ కలిపి 6 క్వశ్చన్లు అడిగారు. అదే 2024 పేపర్ చూడండి. 2024 పేపర్ ఏమైంది, అన్నీ కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి అరేంజ్మెంట్ క్వశ్చన్లు అండ్ అదేవిధంగా మ్యాచింగ్ క్వశ్చన్లు చాలా ఎక్కువైపోయాయి. అంటే దీని అర్థం ఏంటండి, దీని అర్థం ఏంటి అంటే 2024 నోటిఫికేషన్లో డైవర్సిటీ పెరిగింది. అది మనం అర్థం చేసుకోవాలి. సార్ డైవర్సిటీ పెరిగితే ఏమవుతుంది సార్ అంటే, ఎప్పుడైనా సరే నీకు అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అప్పుడేమవుతుంది, ఒక క్వశ్చన్లో నీకు ఒక టాపిక్ వేస్తాడు, దాన్ని 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టేస్తావు, అది ఈజీగా. అదే ఒక క్వశ్చన్లో 4 టాపిక్లు ఇచ్చారనుకోండి, 4 స్టేట్మెంట్లు, అప్పుడేమవుతుంది, ఒక్కొక్క స్టేట్మెంట్ నువ్వు ఆలోచించాలి, ఒక్కొక్క స్టేట్మెంట్ నీకు అర్థం కావాలి. సో 150 క్వశ్చన్లో ఒక 100 క్వశ్చన్లు నీకు డైరెక్ట్గా ఇచ్చినా, ఒక 50 క్వశ్చన్ నీకు 4 స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, 50 × 4 200, ఇది ఒక 100, మొత్తం కలిపి 300 క్వశ్చన్ నువ్వు రాస్తున్నట్టు ఉంటుంది. అర్థమవుతుందా? సో డైవర్సిటీ బ్రింగ్స్ ద డిఫికల్టీ, అది మీరు అర్థం చేసుకోవాలి. డైవర్సిటీ బ్రింగ్స్ ద డిఫికల్టీ. ముందు చూస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడిగారు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఇన్ డైరెక్ట్ ఇన్ నేచర్, whereas now the number of questions and the type of questions which they are asking is changing. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి జస్ట్ 50 క్వశ్చన్స్, మా అయితే 46 క్వశ్చన్స్ అడిగారు. డైరెక్ట్ స్టేట్మెంట్, డైరెక్ట్ ఆప్షన్ కలుపుకొని 46 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు 150 క్వశ్చన్స్లో. మిగతా అవన్నీ కూడా అందులో నువ్వు మ్యాచింగ్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ కావచ్చు అడుగుతూనే ఉన్నారు. సో మ్యాచింగ్ క్వశ్చన్ వేసుకుంటే మినిమం 4 అంటూ ఉంటాయి మ్యాచింగ్, ABCD. అదేవిధంగా 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి, నీకు ఒక క్వశ్చన్లోనే 4 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో ఇట్ మీన్స్ దట్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2016 నోటిఫికేషన్ టు 2022 నోటిఫికేషన్, విచ్ వీ నీడ్ టు లుక్ ఎట్. సార్ పేపర్ 1 ఒకటి చూస్తే ఎలా చెప్పగలం అంటే పేపర్ 4 కూడా చూద్దాం. పేపర్ 4 చూడండి. 2016 నోటిఫికేషన్లో 110 క్వశ్చన్లు అక్కడ అడిగేశారు. ఎక్కడేమో మ్యాచింగ్ ఏమో ఇంకో 11 క్వశ్చన్లు అడిగి. మ్యాచింగ్ కూడా ఏంటిది, సాహిత్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో, ఏ పాటలు ఉన్నాయో ఆ పాటలను అడిగారు. ఇటు సైడ్ ఏమో ఎవరు రచయిత అని అడిగారు. ఈవెన్ 2022 నోటిఫికేషన్లు కూడా అది అడిగారు. కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి, మ్యాచింగ్ క్వశ్చన్స్ అనేవి 38 వచ్చేసాయి. అదే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి కేవలం 44 క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి.
వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ ఇండికేటింగ్? ద డైవర్సిటీ. ఎప్పుడైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే డైవర్సిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందో డిఫికల్టీ లెవెల్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో 2017 నుంచి 2022కి దేర్ ఇస్ ఎ హ్యూజ్ చేంజ్ విచ్ కెన్ బి సీన్ క్లియర్గా మనం చూడొచ్చు. దీని తర్వాత సార్ మనం ఓన్లీ గ్రూప్ 2 చూస్తున్నాం, మనకి ఓన్లీ జస్ట్ 2 ఎగ్జామినేషన్ జరిగినాయి, ఇన్సైట్స్ అనేవి మనం ఎంతవరకు యూజ్ అవుతాయి అంటే ఒక్కసారి గ్రూప్ 1 కూడా చూద్దాం. తెలంగాణ గ్రూప్ 1 చూడండి. అన్నీ కూడా డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి? 34, 35, 32. మనకి 3 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది కదా, 34, 35, 32 అంతే. మిగతావన్నీ కూడా ఏంటి ఒక్కసారి చూడండి. మ్యాచింగ్ క్వశ్చన్స్ 24, 16, 16 అంటే అర్థం ఏంటి? దే ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ టూ మెనీ టాపిక్స్ ఇన్ వన్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. సో అక్కడ అనలైటికల్ పార్ట్ అనేది కూడా పెరిగింది అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఫ్యాక్ట్ అడిగితే సరిపోతుంది. కానీ 4 స్టేట్మెంట్స్ 4 ఫ్యాక్ట్స్ అడగడం కష్టం. దాంట్లో అనలైటికల్గా మీరు ఏదో ఒకటి ఎలిమినేట్ చేసే విధంగా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎలా ఉంటాయో మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే 2016 నోటిఫికేషన్, 2022 నోటిఫికేషన్ రెండిట్లోనూ 5 ఇయర్ ప్లాన్స్ అనేది అడిగారు. ఈ 2 5 ఇయర్ ప్లాన్స్లో ఇక్కడ చూడండి ఎలాంటి క్వశ్చన్ అడిగారు? టైం పీరియడ్స్ అడిగారు, విచ్ ఈజ్ ఎ కంప్లీట్లీ ఫ్యాక్చువల్ థింగ్. వేరాజ్ ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద మేజర్ ఫోకస్ అని అడిగారు, విచ్ ఈజ్ ఎ అబ్స్ట్రాక్ట్ థింగ్. అంటే కొంత అనలైటికల్ పార్ట్ అనేది కలిసి ఉంది. అంటే అర్థమవుతుందా మీకు? ఎక్కడ ఫ్యాక్చువల్ బేసిస్ నుంచి అనలైటికల్ బేసిస్కి మోర్ థాట్ ప్రాసెస్ని పెంచే బేసిస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. కానీ ఫార్మాట్ చూడండి, ఫార్మాట్ అనేది మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఫార్మాట్ అనేది అడుగుతున్నారు. మీకు ఇక్కడ ఏం అర్థం అవ్వాలంటే ఏ టాపిక్స్ తీసుకుంటున్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో, దెన్ ఆ టాపిక్స్లో ఏ ఫార్మాట్లో అడుగుతున్నారు. జస్ట్ వన్ థింగ్ ఒకసారి నన్ను అడిగిన 5 ఇయర్ ప్లాన్స్ మనకి ఎలా 12 ఉన్నాయి. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ తీసేశారు, నీతి ఆయోగ్ వచ్చింది. 12 5 ఇయర్ ప్లాన్స్ని నేను కవర్ చేయాలి. ఏ రకంగా కవర్ చేస్తారు? డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఒకటి అడిగేస్తే సరిపోతుందా? నో. ఒకవేళ మ్యాచింగ్ అడిగితే ఆ కాన్సెప్చువల్ క్లారిటీ నేను టెస్ట్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే అది మ్యాచింగ్ అడుగుతారు. అలా కాకుండా డైరెక్ట్గా నేషనల్ ఇన్కమ్ తీసుకుందాం. నేషనల్ ఇన్కమ్ బేసిస్ మీద ఏంటి, నాకు డిఫరెంట్ ఇండికేటర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఉంటే నేను ఈజీగా ఒక 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ క్వశ్చన్ అనేది నేను అడగచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఏ టాపిక్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు అనేది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. అది మీరు గమనించాలి. అది ఎప్పటికప్పుడు మీరు, అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే ఇందుకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 2024లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికి క్వశ్చన్ ఇది. హూ ఆర్ ద చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కమిటీ విచ్ వాజ్ సెటప్ ఇన్ 1949. జనరల్లీ క్లాస్లో ఎప్పుడు కూడా ఎలా చెప్తారు అంటే నేషనల్ ఇన్కమ్ అనేది 1949 నుంచి క్యాలిక్యులేషన్ అనేది ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు. 1949లో ఒక 3 వ్యక్తులు కలిసి స్టార్ట్ చేశారు. దాంట్లో పిసి మహాలనోబిస్ ఉంటారు, డిఆర్ గడ్గిల్ ఉంటారు, వికేఆర్వి రావు ఉంటారని క్లాస్లో చెప్తాం. అదే కరెక్ట్ కూడా 1949లో. కానీ వీడు ఎలా అడిగాడు? అదే క్వశ్చన్, కానీ వాళ్ళ చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు. మహాలనోబిస్ చైర్మన్, గడ్గిల్ వికేఆర్వి రావు మెంబర్సా, లేదా వికేఆర్వి రావు చైర్మన్, మహాలనోబిస్ గడ్గిల్ మెంబర్సా? అంటే ఇక్కడ ఏంటి, మీకు ఆ క్వశ్చన్లో ఇన్డెప్త్ తెలియాలి. మెంబర్స్ ఎవరు అనేది మాత్రమే కాదు, ఆ మెంబర్స్లో చైర్మన్ ఎవరు, ఇండివిజువల్ మెంబర్స్ ఎవరు అని కూడా డెప్త్గా వెళ్ళాలి. అదే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది. ఏ టాపిక్ అయినా సరే 2016 ఆ ప్రాంతం వరకు పైన ఫ్యాక్ట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రీవియస్గా నిన్న కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ జరిగింది. మొన్నేమో వైజాగ్లో సెషన్ జరిగింది. వేణు గారు ఎవరైతే గ్రూప్ 2 టాపర్ ఉన్నారు, ఏపీ గ్రూప్ 2 టాపర్ ఉన్నారు, ఆయన ఒక మాట చెప్పారు. ఏంటి అంటే గ్రూప్ 2 అనుకుంటే అందరూ ఏమనుకుంటారు అంటే, గ్రూప్ 2 అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫ్యాక్ట్స్ మాత్రమే అనుకుంటారు. సార్ యాజ్ ఇట్ ఈస్ 5 ఇయర్ ప్లాన్స్ వచ్చాయి, 5 ఇయర్ ప్లాన్స్ ఏంటివని చదివేసుకుంటే సరిపోతుందని. కానీ ఇక్కడ కంటెక్స్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. యూ నీడ్ టు రీడ్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకుందాం, నేషనల్ ఇన్కమ్ కమిటీ. నేషనల్ ఇన్కమ్ కమిటీ ఎందుకు అడుగుంటారు 2024లో? ఎందుకంటే అప్పుడే నేషనల్ ఇన్కమ్ మీద ఒక సెపరేట్ కమిటీ అనేది ఫామ్ చేశారు, బేస్ ఇయర్ని రివైజ్ చేయడానికి. ఆ కమిటీ ఫామ్ చేశారు కాబట్టి అది కరెంట్ అఫైర్స్లో ఉంది. అందువల్లే మనకి నేషనల్ ఇన్కమ్ కమిటీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అడిగారు, విచ్ ఈస్ క్లియర్.
దాని తర్వాత నేను డైరెక్ట్గా దానిలో మెంబర్స్ ఎవరు అని అడిగితే అందరూ రాస్తారు, ఎవ్రీ వన్ విల్ రైట్. కానీ వాళ్ళలో చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు అంటే కొంత మెలికి పెట్టారు. అదవుతుందా? ఆ మెలికి తెలియండి ఏం చేయాలి? ఓకే, ఆ టైంలో ఎవరు బిగ్గెస్ట్ ఎకానమిస్ట్ ఉన్నారు, ఈ పీసీ మహాలనబిస్ ఎందుకో చైర్మన్గా అపాయింట్ చేశారు, ఎందుకు 5-year ప్లాన్స్కి కూడా పీసీ మహాలనబిస్ ఇంపార్టెంట్ అనేది కంటెక్స్ట్గా నీ తెలుసుకుంటే దెన్ వీ కెన్ క్లియర్లీ రైట్ ఆన్సర్ అనేది మనం ఈజీగా పెట్టేసేయచ్చు. అదవుతుందా మీకు? సో కంటెక్స్ట్ అనేది ఏ టాపిక్ అయినా తెలుసుకోవాలి. నౌ లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. అమెరికా ఇరాన్ క్రైసిస్ అనేది నడుస్తుంది. వెన్ ద అమెరికా ఇరాన్ క్రైసిస్ ఈస్ హ్యాపెనింగ్, వేర్ షుడ్ అవర్ కాన్సన్ట్రేషన్ లై? మనం ఎక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాలి? అమెరికా ఏ మిజైల్ వాడుతుంది, ఇరాన్ ఏ మిజైల్ వాడుతుంది అనేదా? నో, అది కాదు మనం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది. అమెరికా ఇరాన్ క్రైసిస్ వల్ల ఇండియా ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? సరే, అమెరికా ఇరాన్ క్రైసిస్ అనేది నడుస్తుంది, దానివల్ల ఒక ట్రేడ్ రూట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఒక ట్రేడ్ రూట్ అంటే ఇక్కడ నాకు షిప్ ఉంది, షిప్ వెళ్ళాల్సిన రూట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే అది ఇరాన్ అండర్లో ఉంది. ఆ రూట్ ఏంటిది? దాన్నే హార్ముజ్ స్ట్రైట్ అంటారు, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. ఆ రూట్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే షిప్స్ ట్రావెలింగ్ అనేది క్లోజ్ అయిపోతుందో ఏమవుతుంది? ఇండియాకు వచ్చే ఇంపోర్ట్స్, ఇండియా నుంచి వెళ్ళవలసిన ఎక్స్పోర్ట్స్ అనేవి స్లో డౌన్ అయిపోతాయి. అవునా కదా? సో ఎప్పుడైతే ఇవి స్లో డౌన్ అయిపోయాయో ఇండియా ట్రేడ్ ఏమవుతుంది? ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ట్రేడ్ ఎఫెక్ట్ అయిందో అవుట్పుట్ ఎఫెక్ట్ అవుతుందా? అంటే మన ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ అవుతుందా? ఎప్పుడైతే ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ అయిందో మన నేషనల్ ఇన్కమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందా? అంటే అర్థం ఏంటి? వెన్ యూ నో ద కంటెక్స్ట్ యూ కెన్ సీ వేర్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్. ఈ ఒక్క అమెరికా ఇరాన్ క్రైసిస్ వల్ల మీకు ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటే, ఒకటి ఇందాక చెప్పినట్టు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద క్వశ్చన్ రావచ్చు, రెండోది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద క్వశ్చన్ రావచ్చు, మూడోది మన ప్రొడక్షన్ ఏ రకంగా ఉంది దీని మీద క్వశ్చన్ రావచ్చు, నాలుగోది మన నేషనల్ ఇన్కమ్ తగ్గుతుందా పెరుగుతుందా దీని మీద క్వశ్చన్ రావచ్చు. అంటే ఒక్క పర్టికులర్ టాపిక్ మీద మీరు ఎప్పుడైతే ఒక కంటెక్స్చువల్గా అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడు మీకు ఒక 5-6 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సార్ గ్రూప్ 1లోను యూపీఎస్సీలోను ఇది తలనొప్పి అనే గ్రూప్ 2కి వచ్చాను సార్ అంటే, గ్రూప్ 2 కూడా ఆ రేంజ్ అనేది పెరిగిపోయిందండి. ఎందుకంటే ఒక పోస్ట్కి వచ్చేసరికి అరౌండ్ 500 మంది పోటీ పడుతున్నారు. ఎప్పుడైతే ఒక పోస్ట్కి 500 మంది పోటీ పడుతున్నారో 500 మందిలో నేను సెలెక్ట్ చేయాలి అంటే యూ నీడ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. సో ఇప్పుడు ఫ్యాక్ట్స్ మాత్రమే చదివే వాళ్ళకి క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. ఫ్యాక్ట్స్ చదవాలి, ఫ్యాక్ట్స్తో పాటు అనాలిసిస్ కూడా నేర్చుకోవాలి, అనాలిసిస్తో పాటు కంటెక్స్ట్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. కంటెక్స్ట్ అర్థం చేసుకోవడము, ఫ్యాక్ట్స్ చదవడం, ఫ్యాక్ట్స్ బేసిస్ మీద అనాలిసిస్ చేయడం. ఇంకొకటి మనం డిస్కస్ చేద్దాం. సేమ్ ఇదే ఫార్మాట్లో తీసుకుంటే ఇక్కడ చూడండి. యా యా సో ఈ క్వశ్చన్స్ తీసుకుందాం. సార్ తెలంగాణ మూమెంట్లో ఇలాంటి చేంజెస్ ఏముండవు కదా, ఓన్లీ కంటెక్స్ట్ మాత్రమే చదువుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కదా, కరెంట్ అఫైర్స్ లాంటి లింక్ ఏమి ఉండవు కదా, మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్గా ఏ ఎగ్జామ్ జరగలేదు, ఏ రకంగా చదువుకోవాలని చాలామంది అడుగుతారు. కానీ మీరు ఒక్కసారి చూస్తే 2016లో తెలంగాణ మూమెంట్ ఎగ్జామ్ జరిగింది, పేపర్ 4. 2024లో తెలంగాణ మూమెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. అందులోనూ 2024లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరిగింది. మీరు ఎంత కోఇన్సిడెన్స్ అంటే ఒక్కసారి చూడండి, తెలంగాణ మూమెంట్ ఒక్కటే 2024 మెయిన్స్లోనేమో ముల్కీ రూల్స్ గురించి అడిగారు. అదే క్వశ్చన్ని మనకి తెలంగాణ గ్రూప్ 2లో అంటే 2 నెలలు, అక్టోబర్లో ఎగ్జామ్ జరిగింది గ్రూప్ 1 ఎగ్జామ్, డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. 2 నెలల వ్యవధిలో వచ్చిన ఈ ఎగ్జామ్కి కూడా సేమ్ అదే టాపిక్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడేమో 6 పాయింట్ ఫార్ములా ఏమో గ్రూప్ 1 మెయిన్స్లో అని అడిగితే, ఇక్కడేమో సేమ్ 6 పాయింట్ ఫార్ములా మీద గ్రూప్ 2లో అడిగారు. మళ్ళీ ఇక్కడేమో ఆల్ పార్టీ అకౌంట్ గురించి అడిగితే సేమ్ అదే జీవో గురించి గ్రూప్ 2లో అడిగారు. అంటే ఇక్కడ మనకి ఏం ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి, మనం ఓన్లీ గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే కాదు చూడటము, గ్రూప్ 1 అలాగే వేరే స్టేట్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి. సింపుల్ థింగ్ ఒకటే చూడండి, ఈసారి మొన్న May 24న యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగింది, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ది ఎగ్జామ్ జరిగింది. సివిల్ సర్వీసెస్ దాంట్లో ప్రిలిమ్స్లో చాలా మంచి క్వశ్చన్స్ అడిగాడు, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ లాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ అడిగాడు. ఆ క్వశ్చన్స్ తీసుకుని ఏ కంటెక్స్ట్లో ఆ క్వశ్చన్స్ అడిగారు, ఆ కంటెక్స్ట్ మీరు అర్థం చేసుకుని
దాంట్లో సరౌండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ సరౌండింగ్ టాపిక్స్ కూడా చదువుకుంటే గ్రూప్ 2లో సగం క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసేసేయచ్చు. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ గిర్గ్లానీ కమిషన్, సేమ్ అదే. నేను ఏంటంటే ఒకటి అయ్యుంటే ఐ కాంట్ కాల్ ఇట్ ఐ కెన్ కాల్ ఇట్ జస్ట్ కోఇన్సిడెన్స్. కానీ ఇన్ని క్వశ్చన్స్ అనేవి మీట్ అవుతున్నాయంటే యూ కెన్ రైజ్ ఎ ప్యాటర్న్ ఇన్ ఇట్. ఆ ఒక ప్యాటర్న్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఇన్సైట్స్ ఆర్ అబౌట్, రైట్? ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ గురించి మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడిగారు, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా సేమ్ అదే అడిగారు, సేమ్ నక్సలైట్ మూవ్మెంట్ గురించి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి కంటెక్స్ట్ అర్థం చేసుకుని కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుని ఫ్యాక్ట్స్ చదువుకోగలిగితే, ఇవన్నీ కలిపి కానీ నోట్స్ చేసుకోగలిగితే, దట్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్ టు క్రాక్ తెలంగాణ గ్రూప్ 2 వెరీ ఈజీలీ. అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రిజల్ట్స్ బేసిస్ మీద వద్దాం. అసలు మనకి తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి 2016 ఎగ్జామినేషన్లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంటర్వ్యూ అనేది ఉందండి. కానీ 2022 నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ అనేది లేదు. ఇంటర్వ్యూ అనేది 75 మార్క్స్కి తీసేశారు. 2016 నోటిఫికేషన్లోనేమో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంది. ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటుందో కొంత అడ్వాంటేజ్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అక్కడ జడ్జ్ చేస్తారు కాబట్టి కొంతమందికి ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు, కొంతమందికి తక్కువ మార్కులు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్వ్యూ లేదో అప్పుడు ఏమవుతుంది, యువర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆ 4 పేపర్లు ఎలా రాసావు అనే బేసిస్ మీదే ఉంటుంది. కానీ రిజల్ట్స్ ఒక్కసారి కంపేర్ చేసుకుని చూద్దాం. మీరు ఒక్కసారి చూస్తే ఇది తెలంగాణ గ్రూప్ 2 2016 నోటిఫికేషన్ యొక్క మార్క్స్ షీట్. దీంట్లో మీరు చూస్తే హైయెస్ట్ వచ్చేసరికి చివరాకర, అంటే కంప్లీట్గా లైన్లో ఇవ్వలేదు, కిందకి వచ్చేస్తే హైయెస్ట్ వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ హియర్, మళ్ళీ దానికోసం మనం సెట్ చేసుకోవడం ఎందుకులే, కానీ 546 అనేది హైయెస్ట్ వచ్చింది. 546 మార్క్స్ అవుట్ ఆఫ్ 675. మీకు ఒక్కసారి నేను ఇలా స్క్రోల్ చేస్తాను, ఒక పేజ్లోనే ఎంతమందికి 500 మార్క్స్ వచ్చాయి చూడండి. ఎంతమందికి 500 మార్క్స్ వచ్చాయి ఒక పేజ్లోనే. అంటే ఇది ఏమర్థం అవుతుంది, అలాంగ్ విత్ ద ఇంటర్వ్యూ దే గాట్ 500. ఇంటర్వ్యూలో సపోజ్ లెట్స్ 70 మార్క్స్ వేసారని అనుకుందాం. 70 మార్క్స్ వేసారని అనుకుందాం. ఈ 546 నుంచి ఒక 70 మార్క్స్ తీసేస్తే 476 మార్క్స్ అనేది మీకు తెలంగాణ గ్రూప్ 2లో 2016 నోటిఫికేషన్లో వచ్చిన మార్క్స్. ఎవరికి? టాపర్కి వచ్చిన మార్క్స్ 476 అనేది. అదే విషయం 2022 నోటిఫికేషన్లో చూద్దాం. 2022 నోటిఫికేషన్లో చూసినప్పుడు మనకి హైయెస్ట్ ఎంత? 447 మార్క్స్. ఎందుకు 447? నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవేమో 2022 నోటిఫికేషన్లో తక్కువ, 783 పోస్టులే. 2016 నోటిఫికేషన్లో ఎక్కువ, 300 పోస్టులు ఎక్కువ, 1000 పోస్టులు కదా. అలాంటప్పుడు ఏమవ్వాలి? నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గితే కట్ ఆఫ్ అనేది పెరగాలి. కానీ ఇక్కడ ఏమైంది, నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గినా కట్ ఆఫ్ కూడా తగ్గింది. కట్ ఆఫ్ అంటే టాపర్కి వచ్చే మార్క్స్ కూడా తగ్గాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ద డిఫికల్టీ లెవెల్ హ్యావ్ ఇంక్రీజ్డ్ అండ్ దట్ ఎన్ష్యూర్డ్ దట్ ద హైయెస్ట్ మార్క్ ఈజ్ ఓన్లీ 447 మార్క్స్. అక్కడేమో 470 మార్క్స్ దాకా హైయెస్ట్ వచ్చింది, బికాస్ డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా. కానీ 2022 నోటిఫికేషన్లో మీకు హైయెస్ట్ ఎంత? 447 మార్క్సే హైయెస్ట్ వచ్చింది, విచ్ ఈస్ కంప్లీట్లీ 450 మార్క్స్ అని అనుకుందాం. 450 అవుట్ ఆఫ్ 600 అంటే 75 ఎంత? 45/60 ఒకసారి వేయండి. 15 4 3/4 మార్క్స్, 75% మార్క్స్ అనేవి మీకు వచ్చాయి. 75% మార్క్స్ వస్తేనే టాప్ వచ్చింది మీకు. అక్కడ 75% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు వన్ ఆఫ్ ద టాపర్గా ఉన్నారు తప్ప టాప్ అనేది రాలేదు. ఈ అనాలిసిస్ బట్టి మనకేం అర్థమైంది, ద నెంబర్ ఆఫ్ పోస్ట్ బేసిస్ మీదే కాదు, క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ బేసిస్ మీద కూడా కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఏంటి అంటే, when the question paper is tough
మీకే కాదు అందరికీ టఫ్గానే ఉంటుంది కదా. అలాంటప్పుడు యావరేజ్ మార్క్స్ వచ్చినా సరే మీరు ర్యాంక్లో ఉండే అవకాశం ఉంటుంది. అదే వెన్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ ఈజీ, మీకు అందరికంటే హైయెస్ట్ మార్క్స్ అనేవి రావాలి. అలాగే మీరు అటెంప్ట్ కూడా చేయాలి, ఎక్కువ రైట్ ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉండాలి. ఇది నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఇంకా ఎక్కువ వాల్యుబుల్ అయిపోతుంది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం చాలాసార్లు అటెంప్ట్ చేయడం మానేస్తాం. ఎప్పుడైతే అటెంప్ట్ చేయడం మానేసామో, ఎప్పుడైతే టఫ్నెస్ ఎక్కువ ఉందో చాలామంది ఎక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేయరు. ఈసారి 2026 యూపీఎస్సీ ఎగ్జామినేషన్ తీసుకుంటే 200 మార్క్స్కి 75 మార్క్స్ కట్ ఆఫ్ అని చెప్పి చెప్తున్నారు అందరూ. జస్ట్ 75. ఎందుకంటే ది టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఓవర్ ద ఇయర్స్ ఇస్ 2026 అని చెప్పి చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, అందరికీ టఫ్గానే ఉంది, అలాంటప్పుడు వాళ్ళు తక్కువ అటెంప్ట్ చేస్తారు. ఒకవేళ కమిటీ ఇచ్చినట్టు మీకు కానీ నెగిటివ్ మార్కింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తే మీకు ఒకవేళ టఫ్గా ఉంటే అందరికీ టఫ్గా ఉంటుంది. సో మీరు యావరేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా సరే మీరు క్వాలిఫై అయిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అదే క్వశ్చన్ పేపర్ కానీ ఈజీగా ఉంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో లాస్ట్ టైం అదే జరిగింది. 2025లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా, 300 మార్కులకి 244 మార్కులు వచ్చాయి. అంటే అర్థం ఏంటి, 81% హయ్యెస్ట్. సో గ్రూప్ 2లో ఎప్పుడూ కూడా కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువే ఉంటుంది. ఆ కట్ ఆఫ్ అనేది డిఫికల్టీ లెవెల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది మీరు అర్థం చేసుకొని దెన్ యూ నీడ్ టు ప్రిపేర్. నెక్స్ట్ సో మనం ఇవి ఒకటి నోటిఫికేషన్ ట్రెండ్స్ చూసాము, అరౌండ్ 5 to 6 months పడుతుంది. 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం వస్తాయని చెప్పి చూసాము. అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్కి యుగం అయిపోయింది. నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాక్ట్స్ ప్లస్ అనాలిసిస్. అందరూ కూడా అనాలిసిస్ అంటే గ్రూప్ 1 నుంచి మొదలెడతారు. లేదు, గ్రూప్ 2 నుంచి అనాలిసిస్ అనేది మొదలు పెట్టాలి. ఎందుకంటే మీరు చూస్తే తెలంగాణ గ్రూప్ 2 కంప్లీట్ 2016 పేపర్లో ఎక్కడా కూడా అడగని క్వశ్చన్ అనేది తెలంగాణ గ్రూప్ 2 2022 పేపర్లో ఫస్ట్ క్వశ్చనే అనాలిసిస్ బేసిస్ మీద అడిగేశాడు. అంటే అక్కడే చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు, పేపర్ అనేది అనలిటికల్ బేసిస్ మీదే ఉంటుంది, ఫ్యాక్ట్స్ అనేది కూడా ఉంటుంది, కానీ అనాలిసిస్ కూడా నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. అర్థమవుతుందా? సో అదే విధంగా మన క్లాసెస్ కూడా ఈ మీకు 6 monthsలో క్లాసెస్ కంప్లీట్ అవుతాయి. ఈ 8th నుంచి స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, 5th నుంచి స్టార్ట్ అయ్యే తెలుగు మీడియం బ్యాచ్ 6 monthsలో క్లాసెస్ కంప్లీట్ అవుతాయి. కానీ క్లాసెస్ అనేవి ఓన్లీ క్లాస్లో ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పరు. తెలంగాణ మూమెంట్ ఈ జర్నల్ ఎవరు రాశారు, అది మాత్రం చెప్పరు. ఆ జర్నల్ ఆ టైంలో ఎందుకు రాశారు, ఆ టైంలో సొసైటీస్ సిచ్యువేషన్ ఏంటి, ఆ టైంలో ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆ టైంలో ఎందుకు రివోల్ట్ వచ్చింది అనేది క్లియర్గా కంటెక్స్చువల్ బేసిస్ మీద మీకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. దానికి ప్రిపేర్ అయ్యే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. దానికి తగ్గట్టే రివిజన్ అనేది కూడా చేసుకోవాలి. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే, మీకు మొన్న కూడా క్లాస్లో చెప్పాను, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది మేము ఎక్కువ వాడుతున్నాం. ఏంటి అంటే, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు చూపించాను కొన్ని, దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ లైక్ డైమండ్స్ టు ద ఆస్పిరెంట్స్. అది యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, అన్ని క్వశ్చన్స్ తీసుకుని నార్మల్లీ ఏ ఎగ్జామినర్ అయినా సరే ఒక టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అంటే అన్ని ఎగ్జామ్స్లోనూ ఆ టాపిక్కే ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే US-Iran క్రైసిస్, యూపీఎస్సీ వాడికి అదే ఇష్టము, గ్రూప్ 1 వాడికి అదే ఇష్టము, గ్రూప్ 2 వాడికి అదే ఇష్టం. సో టాపిక్ ఒకటే ఉంటుంది, అడిగే స్టాండర్డ్ మారుతుంది, అంతే తేడా. సో ఆ టాపిక్ అనేది మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఆ టాపిక్స్ మేమేం చేస్తున్నాము అంటే ఎవ్రీడే క్లాసెస్లో లాస్ట్ 10 minutes 120 to 130 నార్మల్ మీ క్లాస్ టైమింగ్స్ ఏంటంటే 8 to 10:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 1:30 ఒక క్లాస్ ఉంటుంది. సో 5 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఈ 5 hours ఆఫ్ క్లాసెస్లో లాస్ట్ 10 minutes నేను ఇప్పుడు ఏ రకంగా అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క వాల్యూ అనేది నేను చెప్పానో అది మీకు క్లాస్లో కూడా కన్వర్ట్ చేయడానికి లాస్ట్ 10 minutesలో ముందు రోజు ఏదైతే టాపిక్ చెప్పారో ఆ టాపిక్ మీద మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది నెక్స్ట్ డే మీకు ఇస్తారు, ఒక 20 questions. అలా ఎవ్రీడే కూడా మీకు క్వశ్చన్స్ తెలిసినప్పుడు ఏ టాపిక్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఆ టాపిక్ అనేది మీరు స్ట్రెస్ చేసి చదువుతారు. అదేవిధంగా వీక్లీ టెస్ట్ అనేదేమో మోడల్ క్వశ్చన్స్, దే ఆర్ నాట్ ప్రీవియస్. మేము ప్రిపేర్ చేసి ఇచ్చే క్వశ్చన్స్ అనేవి వీక్లీ టెస్ట్ అనేది ఈరోజు సాటర్డే కదా, ఈరోజు 2:30 to 4:30 అనేది ఒక 100 questions రాశారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాచెస్ వాళ్ళు. అదేవిధంగా మీకు ఎవ్రీ వీక్ కూడా టెస్ట్ అనేది ఉంటుంది. రైట్. సో
రిగార్డింగ్ ద ప్రిపరేషన్ క్లాసెస్ అనేవి మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఇండ్యూస్ చేయడానికి క్లాసెస్ అనేవి ఉంటాయి. మేము క్లాసెస్ అయిన తర్వాత ప్రిపరేషన్ సజెస్ట్ చేయట్లేదు, ప్రిపరేషన్ అలాంగ్ విత్ ద క్లాసెస్ సైమల్టేనియస్ కావాలి. అందుకే క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మీతో రాయిస్తూ ఉన్నాం. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. ఈ 6 monthsలో కంప్లీట్గా మిమ్మల్ని రెడీ చేసి బయటికి పంపించారు. దట్స్ వాట్ ఆర్ ఆబ్జెక్టివ్ ఇస్. అదే మా ఆబ్జెక్టివ్ అనేది. ఈ 8th June నుంచి తెలంగాణ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 15th June నుంచి తెలంగాణ గ్రూప్ 2 తెలుగు మీడియం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేంటి అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి క్వశ్చన్స్ తీసుకుంటాను, బికాస్ దీస్ ఆర్ ద ఇన్సైట్స్. ఈ 4 ఇన్సైట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఒక 5 months టైం అనేది ఉంటుంది. రెండోది, ఇదివరకు అడిగినట్టు ఈజీగా డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి అడగట్లేదు, డైవర్సిటీ పెరిగింది. ఆ డైవర్సిటీకి తగ్గట్టే మనం ప్రిపేర్ అవ్వాలి. మూడోది, కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ప్రతిదానికి కంటెక్స్ట్ అనేది తెలియాలి. కంటెక్స్ట్ తెలిసి ఫ్యాక్ట్స్ని అనాలిసిస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ 4 స్టేట్మెంట్ క్వశ్చన్లు, మ్యాచింగ్ క్వశ్చన్లు, అరేంజ్మెంట్ క్వశ్చన్లు మనం అనేది ఆన్సర్ చేయగలం. నాలుగోది, మీకు రిజల్ట్స్ చూస్తే ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి తగ్గినా సరే కట్ ఆఫ్ కూడా ఆర్ టాప్ మార్క్ కూడా తగ్గింది. అంటే అర్థం ఏంటి, టఫ్నెస్ అనేది పెరిగినప్పుడు ఎప్పుడు కూడా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ టఫ్నెస్ ఏంటో మనం అర్థం చేసుకొని దెన్ వీ నీడ్ టు అటెంప్ట్ ద ఎగ్జామినేషన్. అది మనం అర్థం చేయాలి. ఈ 4 ఇన్సైట్స్ మీకు ఈ క్లాస్లో మీరు నేర్చుకోవాల్సింది. నేను ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కరి దగ్గర నుంచి నేను క్వశ్చన్స్ అనేవి తీసుకుంటాను. ఈ క్వశ్చన్స్ బేసిస్ మీద కూడా నేను కొన్ని ఆన్సర్ చేస్తాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రోజు మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోవాలి. మొన్న ఓరియంటేషన్ సెషన్ అయింది, ఈరోజు ట్రెండ్స్ అనాలిసిస్ ఏ రకంగా చదవాలి అనేది అర్థమైంది. ఈ రెండు చూసుకుని 8th నుంచి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఎవరైనా సెల్ఫ్ ప్రిపేర్ అయితే మీ సెల్ఫ్ ప్రిపరేషన్లో కూడా ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకొని చదవండి. నా అర్థం కాలేదు సార్ మీది. స్టడీ మెటీరియల్ ఆల్రెడీ ఇస్తున్నాం కదా. బై 6 months పడుతుంది టైం అనేది. తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళకి 6 months టైం పడుతుంది. గ్రూప్ 1 వాళ్ళకేమో 8 to 9 months అనేది టైం పడుతుంది. ఇంకా ఎనీ డౌట్స్ మీరు కానీ హ్యాండ్ రైజ్ చేసి మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు క్వశ్చన్ అనేది అడగచ్చు. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద, ఇప్పుడు చాలామంది మొన్న కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ద డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఈస్ ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ ఫ్రమ్ 1st to 7th class ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ అనేది మీకు లోకల్, ఆ జోన్ అనేది మీకు లోకల్. అదవుతుందా? 1st to 7th ఎక్కడ చదివితే అది మీ లోకల్. చాలామందికి కొంతమంది ఏంటంటే మధ్యలో బయట చదివారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే ఎక్కువ చదువుతావో అది మీ లోకల్ జోన్ అనేది అవుతుంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే ఎక్కువ చదువుతారో అది మీ లోకల్ జోన్ అని. ఒకవేళ అసలు స్కూలింగ్ అనేది ఫార్మల్ స్కూలింగ్ లేదు, ఫార్మల్ స్కూలింగ్ లేనప్పుడు ఏంటి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఎక్కడైతే లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో అది మీకు లోకల్ జోన్ అనేది అవుతుంది. అర్థమైంది? ఇదొక క్వశ్చన్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. అండ్ సోర్సెస్, మీరు సోర్సెస్ చూస్తే ఎక్కువ బుక్స్ అన్నీ చదువుతున్నాను. మార్నింగ్ ఒక స్టూడెంట్తో కూడా 1-to-1 ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు, సార్ నెక్స్ట్ టైం బుక్ చదవాలి, నెక్స్ట్ టైం బుక్ చదవాలి. లేదు, మీరు ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి ఒక బుక్కే చదవండి. ఆ ఒక్క బుక్కే 5-6 సార్లు చదవండి. ఎందుకంటే తెలంగాణనే కాదు, ఏ గ్రూప్ 2 అనేది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇట్ ఈస్ ఎంసీక్యూ బేస్డ్. ఎంసీక్యూస్లో మీకు పిక్టోగ్రాఫిక్ మెమరీ అనేది డెవలప్ అవ్వాలి. ఈ పిక్టోగ్రాఫిక్ మెమరీ డెవలప్ అయితే కన్ఫ్యూజన్ అనేది తగ్గుతుంది. ఈ పిక్టోగ్రాఫిక్ మెమరీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఎప్పుడైతే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తామో అప్పుడు మనకి పిక్టోగ్రాఫిక్ మెమరీ అనేది డెవలప్ అవుతుంది. సింపుల్ థింగ్, ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు ఈ టాపిక్ అనేది నా నోట్స్లో రాసుకున్నాను, ఆ నోట్స్లో ఉన్నది మీకు ఎగ్జాక్ట్గా గుర్తుకు రావాలి. దాన్నే పిక్టోగ్రాఫిక్ మెమరీ అంటారు. ఈ పిక్టోగ్రాఫిక్ మెమరీ డెవలప్ అవ్వడానికి ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అంత ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది మీకు. అంటున్నారు సార్ నెగిటివ్ మార్కింగ్ ఈసారి పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్, డు నాట్ గో ఫర్ ద న్యూ ప్యాటర్న్.
ఓన్లీ స్టడీ అకార్డింగ్ టు ద ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్. ఎందుకంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1కి సంబంధించి 2023లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఒక నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తే ఒక 2 నెలల ముందు అందరూ కూడా సిలబస్ మారిపోతుంది, ఒక డ్రాఫ్ట్ సిలబస్ బయటికి రిలీజ్ అయింది. అందరూ ఆ డ్రాఫ్ట్ సిలబస్ మీద ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. చూస్తే కంప్లీట్గా ఓల్డ్ సిలబస్ నోటిఫై చేస్తున్నాం మేము టైం లేక అని చెప్పేశారు. అప్పుడు ఏమైంది, స్టూడెంట్స్ యొక్క ప్రిపరేషన్ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే అన్లెస్ అండ్ అంటిల్ ఏ సాలిడ్ జియో ఆర్ సాలిడ్ వెబ్ నోట్ కమ్స్ రిగార్డింగ్ యువర్ సిలబస్, డు నాట్ గో ఫర్ ద న్యూ ప్యాటర్న్, గో ఫర్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్. అది స్ట్రాటజీ కూడా అదే రకంగా ఉండాలి. సిలబస్ అనేది మారస్తారు మోరాలెస్, కొంత చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఏంటివి అంటే, ఒకటి తెలంగాణ మూమెంట్ పేపర్ 4లో మీకు టువర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణలో రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎక్కువ ఇచ్చారు. కానీ రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ని తగ్గించేసి ఎక్కువ కమిటీస్ని పెట్టడానికి, యాంథనీ కమిటీ కావచ్చు, సుశీల్ కుమార్ షిండే కమిటీ కావచ్చు, ఈ కమిటీస్ని ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అదొకటి తెలంగాణ మూమెంట్ సిలబస్లో ఆ చేంజ్ ఉంటుంది. రెండోది వచ్చేసరికి మనకి పేపర్ 3 వచ్చేసరికి సెక్షన్ 1 ఇండియన్ ఎకానమీ ఉంది, సెక్షన్ 2 తెలంగాణ ఎకానమీ ఉంది, సెక్షన్ 3 మళ్ళీ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే మైగ్రేషన్ కావచ్చు, అర్బనైజేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా సింగిల్ సెక్షన్లో పెట్టి ఇంకొక సెక్షన్ ఎన్విరాన్మెంట్ని ఇంట్రడ్యూస్, ఎందుకంటే పేపర్ 3 సెక్షన్ 3 టాపిక్ 5 ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్కి ఓన్లీ ఒక టాపిక్ మాత్రమే ఉంది, దాని బదులు ఒక సెక్షన్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు కూడా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారంట సపరేట్గా మేబీ. ఇవంతా కూడా దీస్ ఆర్ ఓన్లీ దీన్ని ఏమంటారు ఊహాగానాలు. ఈ ఊహాగానాలు వెబ్ నోట్ వచ్చేంత వరకు మనం జస్ట్ మాట్లాడుకోవడానికి తప్ప దే ఆర్ నాట్ టు ఇంప్లిమెంట్. అది 1-to-1 ఇంటరాక్షన్ బ్యాచ్. ఇంటరాక్షన్ బ్యాచ్ అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఎవ్రీ బ్యాచ్ మెయిన్లీ గ్రూప్ 1 వాళ్ళకి ఎవ్రీ వీక్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది క్లాసెస్ జరిగేటప్పుడు. గ్రూప్ 2 వాళ్ళకి ఎవ్రీ వీక్ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. ఎందుకంటే మెంటర్షిప్ అనేది గ్రూప్ 2 వాళ్ళకి అవసరం లేదు, బికాస్ గ్రూప్ 2కి ఎక్కువ టెస్ట్ సిరీస్ కావాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ సబ్జెక్టివిటీకి స్కోప్ తక్కువ. అదే గ్రూప్ 1కి ఏంటి అంటే, ఒక ఆన్సర్ రాసాము అంటే దాని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, దాంట్లో ఏం యాడ్ చేయాలో తెలియాలి, ఏ రకమైన థాట్ ప్రాసెస్ ఉండాలో తెలియాలి. అందుకే గ్రూప్ 1కి ఎక్కువ మెంటర్షిప్ అనేది అవసరం అవుతుంది, గ్రూప్ 2కి టెస్ట్ సిరీస్ ఎక్కువ అవసరం అవుతుంది. బికాస్ ప్రాక్టీస్, గ్రూప్ 2 ఈజ్ అబౌట్ ప్రాక్టీస్, గ్రూప్ 1 ఈజ్ అబౌట్ మెంటర్షిప్. అది 1-to-1 ఇంటరాక్షన్ అనేది కావాలంటే యూ కెన్ అరేంజ్ అండి. రేపు ఒక్కసారి నేను ఒక నెంబర్స్ రాస్తాను, 7013495019. ఈ నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు 1-to-1 ఇంటరాక్షన్ అరేంజ్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే దాంట్లో రిజాల్వ్ చేస్తాను. అడ్మిషన్స్ కోసం కూడా అదే నెంబర్ అనేది మీరు అప్రోచ్ అవ్వచ్చు. యా శివకుమార్ గారు, ఎవరన్నా అడుగుతాను అంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ కూడా చేస్తాను. ఇండివిజువల్గా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సంబంధించి ట్రెండ్స్ ఎలాగ ఉన్నాయి అనేది మీకు 8th జూన్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను కదా. 8th, 9th, 10th, 11th, 12th ఒక 5 days అనేది మీకు ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. ఫౌండేషన్ క్లాస్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ట్రెండ్స్ ఎలాగున్నాయి, టెర్మినాలజీ ఏముంది అనేది మీకు చెప్తారు. దాని తర్వాత 15th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఒక సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకి కూడా 15th, 16th, 17th, 18th, 19th ఈ 5 days ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతుంది. దాని తర్వాత సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఈ ఫౌండేషన్ క్లాసెస్లో మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ ప్యాటర్న్స్ కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. ఇంకా శివకుమార్ గారు మీ డౌట్ అడగండి. నోటిఫికేషన్ రావాలి అంటే ముందే బజ్ అనేది హీట్ అనేది ముందే జనరేట్ అయిపోతుంది సార్. సో నోటిఫికేషన్ రావడానికి చాలా టైం ఉంది. ఇంకా ఈ ఈ మొన్న June 2
డివైఈఓ నోటిఫికేషన్ ఒకటి, ఏఈ నోటిఫికేషన్ ఒకటి, కొన్ని చిన్న చిన్న నోటిఫికేషన్లు అనేవి ఇచ్చారు. అదే గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది చాలా టైం ఉంది. ముందు సిలబస్ నోటిఫై చేస్తారంట. దాని తర్వాత కొంత టైం తీసుకుని అప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది ఇస్తారు. యూ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైం. అండ్ ఆ టైంలోపు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తే బెటర్ కాదు, అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి. అట్లీస్ట్ ఎన్ని ఎక్కువ సార్లు అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ అయితే అంత ఎక్కువ మంచిది. యాజ్ ఎ టోల్డ్ యూ, ఫోటోగ్రాఫిక్ మెమరీ ఈజ్ నీడెడ్. ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ వల్లే చాలామంది ఒక 2 ఆప్షన్ల మధ్యలో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేను ఇది చదివాను కాబట్టి నాకు ఇదే రైట్ ఆన్సర్ అని చెప్పి పెడతారు. అప్పుడే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. ఈవెన్ టాపర్స్ ఆల్సో సజెస్ట్ ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ ఎక్కువ మీకు రావాలి అంటే రివిజన్స్, నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువ చేయాలి. ఒక బుక్ 5 సార్లు చదవాలి, 5 పుస్తకాలు ఒకసారి చదవడం కంటే. దట్స్ వాట్ ఐ క్లియర్లీ టెల్ టు ఎవరీ. ఓపెన్లో జాబ్ క్రాక్ చేయాలి అంటే ఎలాంటి స్ట్రాటజీ వాడాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓపెన్ కేటగిరీ అంటారు, అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నారు. ఇప్పుడు అన్రిజర్వ్డ్ కేటగిరీలో జాబ్ క్రాక్ చేయాలంటే టాప్ పొజిషన్కే మనం టార్గెట్ చేయాలి. ఆ టార్గెట్ చేయాలి అంటే హైయెస్ట్ మార్క్ ఎంత ఉంది? ఈసారి 2022 నోటిఫికేషన్లో 447 ఉంది, అంటే 450, 75%. మీరు 600కి 460, మీ కట్ ఆఫ్ 460 పెట్టుకోండి. ఏంటి మీకు రావాల్సిన మార్క్స్ 460 రావాలి అంటే 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లు కలిపి 460 రావాలి అంటే ఒక్కొక్క పేపర్లోనూ ఒక 150 టు 120 మార్క్స్ రావాలి. ఏంటి 150 మార్క్స్. ఏదో అన్ని పేపర్లు మనం సేమ్ ఒకే రకంగా రావు కదా, ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మనం స్ట్రాంగ్గా ఉన్నాం కదా. ఒకవేళ మీరు హిస్టరీలో బాగా స్ట్రాంగ్ అయితే పేపర్ 2లో ఒక 125 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎకానమీలో స్ట్రాంగ్ అయితే పేపర్ 3లో 125 టు 130 మార్క్స్ తెచ్చుకోవడానికి స్టార్ట్ చేయండి. ఏదైతే మీరు కొంచెం వీక్గా ఉంటారో, నిన్న మొన్న కూడా స్టూడెంట్స్ అడిగినప్పుడు ఒకటే చెప్తున్నాము, ఏంటి అంటే మీకు ఏదైతే స్ట్రెంగ్త్ జోన్ ఉంటుందో దాంట్లో మీకు హైయెస్ట్ రావాలి. ఏదైతే మీకు వీక్ జోన్ ఉంటుందో అందరికీ వచ్చే యావరేజ్ మార్క్స్ రావాలి. స్ట్రాటజీ ఏంటంటే సింపుల్ థింగ్. ఫస్ట్ సిలబస్ ఎన్నిసార్లు రివైజ్ చేయగలిగితే అన్నిసార్లు రివైజ్ చేయండి. సిలబస్ అంటే సిలబస్ పేపర్ ముందు ప్రింట్ తీసుకుని సిలబస్ పేపర్ని ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి. ఎందుకంటే సిలబస్ కానీ మీకు ఒక కంఠస్థం అయిపోతే ఏ టాపిక్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్లో మీకు ఏది అవసరం లేదు తెలిసిపోతుంది. ఎకానమీలోకి తీసుకుంటే మీకు సెక్యూరిటీస్ మార్కెట్ అవసరం లేదు, ఎందుకంటే అది సిలబస్లో లేదు. అదే బ్యాంకింగ్ అవసరం లేదు, అది సిలబస్లో లేదు. అర్థమవుతుందా? సో ఈ నేషనల్ ఇన్కమ్ అవసరం, అది సిలబస్లో ఉంది. సో సిలబస్ ఏంటిది అనేది చాలా క్లియర్గా తెలిస్తే ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్ అనే టైం మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా చేస్తారు. ఫస్ట్ థింగ్, సిలబస్ అయిన తర్వాత ప్రతి సబ్జెక్టు కూడా నోట్స్ రాసుకోవాలి. ఇఫ్ యూ గో టు ద ఎగ్జామినేషన్ వితౌట్ ద నోట్స్, యు ఆర్ గోయింగ్ టు ద వార్ వితౌట్ ద వెపన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రతి దానికి కూడా నోట్స్ కావాలి. ఈ నోట్స్ ఏంటి అంటే మేము ఇచ్చే స్టడీ మెటీరియల్, మా క్లాసెస్, రెఫరెన్స్ బుక్, ఎన్సీఆర్టీ బుక్ అన్నీ కలిపి మీ ఓన్ వర్డ్స్లో మీరు నోట్స్ అనేది చేసుకోవాలి. ఈ నోట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎలా అప్డేట్ అవుతుంది? కరెంట్ అఫైర్స్ చూసామా, దాని నుంచి ఈ టాపిక్ సంబంధించి బ్యాక్గ్రౌండ్కి వెళ్తాం, ఆ టాపిక్ అక్కడ రాసుకుంటాం. సో ఎప్పటికప్పుడు మీ నోట్స్, యువర్ నోట్ షుడ్ బి లైక్ ఎ లివింగ్ డాక్యుమెంట్, లైక్ ద వే హౌ కాన్స్టిట్యూషన్ ఇస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీని తర్వాత గ్రూప్ 2కి క్లాసెస్ విన్నప్పుడు, మీరు చదివినప్పుడు కాన్సెప్ట్ అనేది మీకు తెలుస్తుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది. కానీ టెస్టులు రాసినప్పుడు మాత్రమే కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఒక టాపిక్ మీరు చదివిన తర్వాత దాంట్లో చిన్న చిన్న లూప్ హోల్స్, లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ మీకు ఎక్కడ తెలుస్తాయి? టెస్ట్ రాసినప్పుడు మాత్రం మీకు తెలుస్తాయి. ఈ టెస్ట్ రాసిన తర్వాత రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఒక 100 క్వశ్చన్లు ఉంటే మీరు 60 క్వశ్చన్లు బాగానే పెట్టారు, మిగతా 40 క్వశ్చన్లు ఎక్కడ తప్పు చేశారు అనేది ఎక్కువ చూసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. సిలబస్ చదువుతారు, నోట్స్ చేసుకుంటారు, అండ్ నోట్స్నే ఒక 5-6 సార్లు చదువుతారు, టెస్టులు రాస్తారు. ఇదే స్ట్రాటజీ. రిపీట్. ఎన్నిసార్లు ఎక్కువసార్లు రిపీట్ చేస్తే అంత ఎక్కువ స్కోప్ ఉంది ఓపెన్ కేటగిరీలో మీరు క్రాక్ చేయడానికి. అది జిఎస్లో చాలా తక్కువ స్కోర్ వస్తుంది అంటే మీ జిఎస్లో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం కొంత కష్టం. కానీ మీరు ఎప్పుడైతే జనరల్ స్టడీస్ పేపర్ 1 అనేది అనలైజ్ చేస్తారో, మీకు ఒక్కసారి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి చెప్పనా? గ్రూప్ 2 పేపర్ 1 ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ 95% అనేది పేపర్ ఎక్సెప్ట్ జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగతాదంతా కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్లో సిలబస్, గ్రూప్ 2 పేపర్ 1 రెండు ఒకటే. అలాంటప్పుడు మీకేంటి,
ఇక్కడేమో 2 పేపర్లు అవైలబుల్ ఉన్నాయి. గ్రూప్ 1లోనేమో 3 పేపర్లు అవైలబుల్ ఉన్నాయి, 2022, 23, 24. గ్రూప్ 2లోనేమో 2016-22. అంటే మొత్తం 150 into 5 750 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 750 క్వశ్చన్స్లో ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, జనరల్ సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా, పాలసీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్. నేను దీంట్లో కూడా మీకు ఒక్కసారి దీంట్లో లేదా? ఓకే. నార్మల్లీ మేము చేసాము ఏంటి, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని. జనరల్ సైన్స్కి లాజికల్ రీజనింగ్కి చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మార్క్స్ అనేవి అక్కడ ఎక్కువ పెరుగుతాయి. దేని నుంచి అయితే తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో, లైక్ మన 4 pillars ఆఫ్ ప్రిపరేషన్ అంటారు, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ. ఈ 4 నుంచి ఎప్పుడు చూసినా 12 క్వశ్చన్లు దాట్లా. ఈ 12 క్వశ్చన్లు మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి 4 సబ్జెక్టులే చదువుతాం. మిగతా జనరల్ సైన్స్ కావచ్చు, లాజికల్ రీజనింగ్ కావచ్చు, ఏం మనం చదవం. కానీ వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. అర్థమవుతుందా? సో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి చూసుకోవడము, ఆ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, యాజ్ సింపుల్ యాజ్ దట్. అప్పుడు మీకు పేపర్ 1లో ఎక్కువ మార్క్స్ వస్తాయి ఆటోమేటిక్గా. అండ్ టెస్ట్, ఎన్ని ఎక్కువ టెస్టులు రాయాలి, ఎన్ని ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేస్తే అంత ఎక్కువ కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది మీకు. ఎస్, సిలబస్లో తగ్గిస్తారు తప్ప పెంచరు సార్. సిలబస్ అనేది తగ్గిస్తారు తప్ప పెంచరు. ఎస్, కొన్ని టాపిక్స్ అనేవి తీసేసే అవకాశం అనేది ఉంది. లైక్ నేను ఎకానమీ చెప్తున్నా కదా, పేపర్ 3లో సెక్షన్ 1 ఉంది, సెక్షన్ 3 ఉంది. 2 సెక్షన్స్లోనే ఎకానమీ టాపిక్స్ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ సెక్షన్ 3 టాపిక్ 5. ఆ సెక్షన్ 3 ప్లేస్లో ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అలాంటప్పుడు మీకు ఎకానమీ సిలబస్ తగ్గుతుంది అనమాట. అలాంటి సరిపోతుంది సార్. మేము ప్రతి సబ్జెక్ట్ కూడా ఆ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు నోట్స్ ఇస్తున్నాము. స్టడీ మెటీరియల్ అనేది, ఈ స్టడీ మెటీరియల్ గ్రూప్ 2 ఫార్మాట్లోనే ఉంటుంది, ప్రెసైజ్గా ఉంటుంది. అది మీరు చదువుకుంటే సరిపోతుంది, మోర్ దెన్ అన్న. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, సోర్సెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. సోర్సెస్ అనేది ఏ సబ్జెక్ట్, ఏ బుక్ తీసుకున్నా 95% ఒకటే ఉంటుంది. ఆ బుక్ ఎన్నిసార్లు మీరు చదివారో, ఎంత పాత చేసామా, చదివి 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 ఎంత చింపేసామా అనే దాని మీద ఉంటుంది. అది ఎన్ని ఎక్కువ బుక్కులు చదివానే మీద ఎవరో, నేను ఒక్కరు చూడలా సార్, నేను ఇన్ని బుక్కులు చదివాను అందుకే సక్సెస్ అయ్యాను చెప్పిన వాళ్ళు. సార్ నేను ఒక బుక్కే చదివాను, అది ఇన్నిసార్లు చదివాను కాబట్టి సక్సెస్ అయిన వాళ్ళని 5 ఈవెన్ టాపర్స్ కూడా అది చెప్తున్నారు. అది సింపుల్ రూల్, సింపుల్ లాజిక్ కూడా. ఫోటోగ్రఫిక్ మెమరీ. ఇంకా ఐ హోప్ అందరివి డౌట్స్ రిజాల్వ్ అయ్యాయని అనుకుంటున్నాను. ప్రిపరేషన్కి సంబంధించి డౌట్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవద్దు, స్టార్ట్ చేసేయండి. ఇఫ్ యూ స్టార్ట్ యూ కెన్ గో 1000 miles. అసలు స్టార్ట్ అయితే చేయాలి ఫస్ట్. ఓకే, అడ్మిషన్స్ కోసం నేను చెప్పిన నెంబర్ని అప్రోచ్ అవ్వండి, 7013495019. ఈ నెంబర్ని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు అడ్మిషన్ ప్రొసీజర్ అని కంప్లీట్ చేస్తారు. అండ్ ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ ఫ్రమ్ 8th June ఫర్ తెలంగాణ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం, 15th June ఫర్ తెలంగాణ గ్రూప్ 2 తెలుగు మీడియం. ఇది స్టార్ట్ చేయండి. అర్థమైంది? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ హ్యావ్ అటెండెడ్ ద సెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాము, ఆర్ అదర్వైజ్ లెట్స్ క్లోజ్ ద సెషన్ టుడే. ఎనీ అదర్ డౌట్ దట్ యూ హ్యావ్? ఇదే చూడండి, క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ ఎంతలా చేంజ్ అయిపోయిందని మనకు తెలుస్తుంది. ఇది నెక్స్ట్ టైం ఇంకొంచెం మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే యూపీఎస్సీ వాడు సంవత్సరానికి ఒక బౌన్సర్ అనేది విసురుతున్నాడు. ఆ బౌన్సర్లో సగం బౌన్సర్లు తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2 వాడినా సరే మనకు కొంచెం టఫ్నెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. అది టఫ్నెస్ ఈజ్ నథింగ్ బట్ డైవర్సిటీ. ద మోర్ ద క్వశ్చన్ ఈజ్ డైవర్స్, ద మోర్ డిఫికల్టీ యూ కెన్ ఫేస్. అది ఇస్తారండి. ఒకసారి మేడంని మీరు కాంటాక్ట్ అవ్వండి, ఈ నెంబర్ 19 అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓఎంఆర్కి టైం అని అంటే మీరు ఆన్లైన్లో తీసుకున్నప్పుడు కొన్ని డిఫికల్టీస్ ఉంటాయండి. ఏంటి అంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా అండి. మేము క్లాసెస్ ఏం చేస్తున్నాము,
ఆఫ్లైన్ మీరు ఇక్కడికి వచ్చైనా అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ రాలేకపోతున్నారా, ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ లైవ్లో కూడా అటెండ్ అవ్వచ్చు. అంటే ఈ రకంగా ఇప్పుడు మీరు ఎలాగైతే లైవ్లో ఒకవేళ అది అటెండ్ కాలేకపోతున్నారా, రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు 1 డే 24 hours పడుతుంది. 1 డే తర్వాత మీకు అప్లోడ్ అవుతాయి. అవి మీకు 2 years యాక్సెస్ ఉంటాయి. ఈ మూడు మీకు ప్రొవైడ్ చేస్తాం ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేయడానికి. మీరు టెస్ట్ కూడా మీరు ఆఫ్లైన్లో రాయొచ్చు లేదా ఆన్లైన్ రాయొచ్చు. ఆన్లైన్లో రాసేటప్పుడు మీ డౌట్ ఏంటంటే, సార్ నేను మార్క్ చేసేటప్పుడు నేను ఓఎంఆర్ దిద్దకపోతే నేను టైం మేనేజ్మెంట్ సరిగ్గా నాకు అర్థం కాదు కదా సార్ అంటే, మీరు ప్రతిసారి ఆన్లైన్లో రాయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మేజర్ టెస్ట్ ఉన్నప్పుడు ఆఫ్లైన్ రావడానికి ట్రై చేయండి. అందుకే టెస్ట్లోనే మేము సాటర్డే పూట పెట్టాం, వీక్ డేస్లో పెట్టలేదు. ఒకవేళ అది కాకపోతే ఓఎంఆర్ మీరు జిరాక్స్ తీసుకుని ఓఎంఆర్ మీద బబుల్ చేయడానికి ట్రై చేయండి. దెన్ యూ విల్ యాక్చువల్లీ లెర్న్ హౌ టు బబుల్ ద ఓఎంఆర్. సింపుల్ థింగ్. ఆఫ్లైన్ అటెండ్ అయ్యే వాళ్ళకి మేము చూసుకుంటాం, మాకు తెలుస్తుంది వాడి ఫేస్ ఎలా ఉంది అండ్ అర్థమైందా లేదా అనేది. ఆన్లైన్ వాళ్ళకి ప్రోయాక్టివ్నెస్ ఎక్కువ ఉండదు. యూ నీడ్ టు బి ప్రోయాక్టివ్ ఇన్ ఆర్డర్ టు సక్సెడ్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇది ఒకటే డిఫరెన్స్, మిగతా ఏది డిఫరెన్స్ లేదు. సో థ్యాంక్ యూ ఎవరీవన్. హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఆల్ ద డౌట్స్ ఇంకా ఆపేసేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. సింపుల్. లాస్ట్లో ఒకటి చెప్పాలి, ఇది కూడా ఒక హితబోధ. ఎందుకంటే దీస్ డేస్ మోటివేషన్ ఈజ్ లైక్ ఎ డ్రగ్. ఎంత మోటివేట్ చేస్తే అంత ఎక్కువ మోటివేట్ అయిపోతున్నారు జనాలు. యా, ఈయన గురించి చెప్పాలి. భువనేశ్వర్ కుమార్. మనకి రీసెంట్గానే ఐపీఎల్ కంప్లీట్ అయింది. ఐపీఎల్ నేను చూశాను, మీరు చూశారు. ఐపీఎల్లో ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీలో ఎవరు కీ కాంట్రిబ్యూటర్స్ అంటే ముగ్గురు పేర్లు చెప్తారు. ఈవెన్ మొత్తం ఐపీఎల్ మీద కూడా బాగా ఆడింది ఎవరంటే ముగ్గురు పేర్లు చెప్తారు. మొదటిది వైభవ్ సూర్యవంశీ, అది అందరూ చెప్తున్నారు. రెండోది విరాట్ కోహ్లీ బాగా ఆడాడు, అది అందరూ మూడోది భువనేశ్వర్ కుమార్ అనే పేరు చెప్తారు. ఈ భువనేశ్వర్ కుమార్ పెద్ద పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడాలు ఉండవు. అదేవిధంగా ఇండియాకి కూడా ఆడట్లేదు ఇప్పుడు. ఎప్పుడో యూపీకి ఆడతాడు అప్పుడప్పుడు, మళ్ళీ వచ్చి ఐపీఎల్ ఆడతాడు. కానీ ఇయర్ లాంగ్ కూడా ఎవరు చూడకపోయినా సరే అతని ప్రాక్టీస్ అతను ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ. సో ఆపర్చునిటీ వచ్చేదాకా వెయిట్ చేయట్లా. ఐపీఎల్ వచ్చినప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకుంటాను, ఐపీఎల్ సెషన్స్లో ప్రాక్టీస్ చేసుకుంటాను, నేను వెయిట్ చేయట్లా. ఇయర్ లాంగ్ కూడా తన రొటీన్ అనేది తను ఫాలో అవుతున్నాడు. దెన్ ఐపీఎల్ వచ్చినప్పుడు సక్సెస్ అవుతున్నాడు. ఇంటిగ్రిటీ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ వాట్ యు డూ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్. ఎవరు చూడకపోయినప్పుడు కూడా మీరు చేయాల్సింది మీరు చేయాలి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ అట్ ద లాస్ట్ యాజ్ అన్ ఎండింగ్. థ్యాంక్ యూ. సో బీ గివ్ రెస్పెక్ట్ టు యువర్ ఇంటిగ్రిటీ, టు యువర్ ఓన్ సెల్ఫ్ టు సక్సీడ్. అది. థ్యాంక్ యూ ఎవరీవన్.